భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు కాళేరు రామోజీ గారికి స్వాగతం. దయచేసి తెలియజేస్తున్నాను. ఇక మా కార్యక్రమాన్ని చేసిన దర్శకులు అలాగే మా కొలేటి దామోదర్ గుప్తా గారు ప్రారంభం సంతరించుకునే తర్వాత ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి మన దామోదర్ గుప్తా గారికి మరియు చక్రియ చైర్మన్ ఢిల్లీ విశ్వనాథ్ గారికి, అఖిల భారత సోమవారం అధ్యక్షులు సుధాకర్ పాపన్న గారికి, ఈ వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ అవార్డు స్వీకరించడానికి అంగీకరించినటువంటి నరేష్ గారికి కోటేశ్వర అవార్డు ఇస్తున్నట్టు చెప్పాడు. ప్రతి సంవత్సరం మీరు అవార్డు ఇస్తూ వెళ్తున్నారు. సోమవారం పేరున మీరు కళల పట్ల మీకు ఇంత అభిమానం ఉంది, హీరో పట్ల ఇంత అభిమానం ఉంది, మీరు కృష్ణదేవరాయ సంతతి వాళ్ళలాగా అనిపిస్తున్నారు నాకు అని ఆయన వేదిక మీద చెప్పాడు. ఆ వార్డు నాకు ఒక మెమరబుల్ వార్డుగా అనిపించింది. మాకు ఇంకా ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఇచ్చింది. అంటే మాకు ఇంకా వాళ్ళతో పోల్చడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇంకోటి రీసెంట్గా జరిగిన విషయం కూడా చెప్తాను. నరేష్ గారికి ఆవిడ గురించి అడిగి ఆహ్వానించడానికి వెళ్ళాము. నరేష్ గారు కూడా చాలా అంటే సోమబాబు అభిమానాలు గురైనా సోమబాబులో వచ్చేది మేము అని అభిమానం పోతే సోమబాబు వచ్చినట్టుగా రిసీవ్ చేసుకొని చాలాసేపు మాట్లాడి టీ కాఫీ తాగి దగ్గరుండి లంచ్ చేసేయాలని ఆయన మాతో పాటు లంచ్ చేసి ఒకే టేబుల్ మీద లంచ్ నరేష్ గారు నేను ఒక టేబుల్ మీద భోజనం చేసాము. ఒక మెమరీ సార్, మీరు చాలా నాకు స్వీట్ మెమరీ సార్, మీతో కలిసి ఒక టేబుల్ మీద భోజనం చేసాము. వచ్చిన ఫ్యాన్స్ అందరూ ఇక్కడ నిజంగా గ్రేట్. మీరందరూ ఇంకా గుర్తుపెట్టుకొని ఒక టీం కొనటం అనేది రియలీ నైస్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. శోభన్ బాబు, దివంగత శోభన్ బాబు గారి అభిమానులకు శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా అద్భుతమైనటువంటి ఈ మధ్యకాలంలో మా సోదరి ఆమన్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో రవీంద్ర భారతిలో ఇంత చక్కటి ప్రోగ్రాం నేనెన్నడూ గడిచిన 1-2 సంవత్సరాల కాలంలో చూడలేదు. కన్నుల పండుగగా శోభన్ బాబు గారి అందరితో ఈ కార్యక్రమాన్ని ఇంకా పేరు పేరున మిత్రులు సోదరులు నా వెంట నా ధైర్యం శ్రీ మనోహర్ గారు, వేదికను అందించినటువంటి సుధాకర్ గారు, శోభన్ బాబు సేవా సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు రామకృష్ణ గారు, తెలంగాణ అధ్యక్షులు, అదేవిధంగా శృతిలయ చైర్మన్ శ్రీ భీమిరెడ్డి గారు, శృతిలయ రథసారథి ఆమది గారు, వేదిక నిర్వహించిన పేరు పేరున ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే అందరికీ పేరు పేరు, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతున్నా కనుక శృతిలయతో నా అనుబంధం దాదాపు 10 ఏళ్ళ కంటే ఎక్కువ. సార్ మధుసూదన్ గారు నవరసరాయ బిరుదు ఇదే వేదికపై మీ అమృత హస్తాలతో శృతిలయ యొక్క సారథ్యంలో ఇక్కడ నేను తీసుకోవడం జరిగిందండి. ఇది నాకు మర్చిపోలేని వేదిక.
నా గురువు జంధ్యాల గారికి కూడా చాలా ఇష్టమైన వేదిక రవీంద్ర భారతి. ఇక్కడ నా జీవితాంతం నాతో కొనసాగేటువంటి టైటిల్ని మీ చేతుల మీదుగా శక్తిరేఖ తీసుకున్నాను. ఇందులో శుక్లయ్య గురించి చెప్పాలి. శంకరాభరణంలో శంకరాశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి ఏ స్తంభం ముట్టుకున్నా అక్కడ సంగీతం వస్తుంది. ఇక్కడ ఏ స్తంభం ముట్టుకున్నా శుక్లయ్య ఆమెను గారు సౌండ్ వస్తుంటుంది. ఆయనకి అద్భుతమైన కార్యక్రమాలని ఆమె నడిపింది. అదేవిధంగా అక్కయ్య ఆమెని గారు అడిగింది, సార్ మీకు శోభన్ బాబు అవార్డు మీకు ఇస్తున్నామంటే ఇంకా అర్హున్నా కాదా నాకు తెలియదు, కానీ ఎవరు ముఖ్య ఇక్కడ గౌరవత్వంగా పిలిస్తే బాగుంటుందని ఒకటే పేరు చెప్పారు, జయసుధ గారు. దీంట్లో వింత ఏంటంటే ఆమె 26 సినిమాలు చేసిన ఇప్పుడు చెప్తే అభిమానులు తప్పు 31 సినిమాలు చేసేది. చూడండి అభిమానం నిజంగా. ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా కూడా రాయలసీమ తెలంగాణలో గొలుసు చెరువులు అంటారు. ఇవన్నీ కరెక్ట్ అయ్యి ప్రవేశిస్తున్నారు. ఎక్కడ అందరూ అభిమానులు కలిసి పనిచేసిన వాళ్ళు. ఆమె ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ శోభన్ బాబు గారి అవార్డు తీసుకోవడం అనేది ఎన్ని అవార్డులకు సమానమో నాకు తెలియదు, కానీ నేను అత్యధికంగా ఉన్నత స్థాయిలో పెట్టుకున్న అవార్డు దొరుకుతున్నాను. 7వ ఏట 12 కాపురంలో ప్రారంభించి 4 స్తంభాల ఆటతో టీనేజ్ హీరోగా ప్రారంభించిన జీవితాన్ని మళ్ళీ నేను ఎందుకు రేవణ నరసింహారావు గురించి చెప్పలేదని నేను ఇప్పుడు చెప్తాను. శ్రీవారికి ప్రేమలతో మంచి పేరు వచ్చిన ఒక కుటుంబ కథాచిత్ర హీరోగా రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించినటువంటి పోలీస్ భార్యతోనే నాకు ఆ పేరు నిలబడింది. అక్కడి నుంచి చిత్రం బడారి చిత్రం జంబలగడ్డ కొండ. ఆయన స్థానాన్ని నేను అందుకోలేదు, కానీ ఆయన బాటలో 10 ఏళ్ళు బాట నడిచాను. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాను. ఆయన స్థానం ఆయనదే, ఇంకెవరిది కాదు. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మరొక బాహుబలి రావచ్చు, కానీ శోభన్ బాబు గారు రావడం. ఎందుకంటే ఆయన ఉండిపోయాడు, మన మధ్య ఉండిపోయాడు, ఆయన సినిమాలు ఉండిపోయి ఆయనతో పనిచేసినటువంటి మేమందరం ఉండిపోయాం. ఆయన గురించి ప్రాణాలు ఇచ్చే అభిమానులు నిజంగా ఒళ్ళు జలదరిస్తున్నారు. ఇంతమంది ఆల్ ఇండియా వైపు వచ్చి ఇక్కడ ఈ సభలో పాల్గొన్నారంటే నిజంగా ఇది నా అదృష్టం. ఆయన అవార్డు నేను తీసుకోవడం అనేది నా చరిత్రలో ఇది ఒక గోల్డెన్, అంటే సువర్ణాక్షరాలతో రాసుకుంటాను అవార్డు. కాబట్టి శుక్లయ్యకి శోభన్ బాబు సేవ సమితికి ఇప్పుడు ఒక్కసారి మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. శోభన్ బాబు గారి గురించి చాలా విషయాలు అందరికీ తెలుసు. ఆ ఏం పోయ్ ఆ పలకరింపు ఉందే, అది నాకు ఒక్కసారి శోభన్ బాబు గుర్తేసింది. జీవన పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా అండి, ఇప్పుడు పొద్దున్నే ఒక డాల్ అంటే ఒక ఒక లేడీని డాల్ అంటారు, ఒక మ్యాన్లీ డాల్ అంటే శోభన్ బాబు గారు. టాప్ టు టో ఆయన సెట్కి వచ్చిన ఆయన కూర్చునే విధానం నాకు బాగా గుర్తు. ఏంటంటే పొద్దున ఆయన నువ్వు బాగానే సినిమాలో రాణిస్తున్నావు, ఏమన్నా రియల్ ఎస్టేట్ అలాంటి ప్లానింగ్ ఏమో ఉందా అని అడిగాడు. లేదండి చెయ్యి ఆయన ఒకటే చెప్పాడు, నాకు బాగా గుర్తు. ఆయనతో పనిచేసి మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి నీరు పెరగట్లేదు, గుర్తుంచుకోవాలి. ఇవాళ చాలా మంది నటీనటులు సేఫ్ జోన్లో ఉన్నారంటే శోభన్ బాబు గారి రియల్ లైఫ్ ఫాలో అవుతున్నారు. కాబట్టి మా అమ్మతో సహా. రెండోది, ఆయన ఒక బ్రీఫ్ కేసు తీసుకొచ్చేవాడు, మీకు గుర్తుందో లేదు. ఆ బ్రీఫ్ కేసు న్యూస్ పేపర్ తీసేవాడు, దాంట్లో కొన్ని మార్క్స్ వేసుకునేవాడు, ఆ న్యూస్ చదివి వినిపించేవాడు. అంటే ఎంత అట్మాస్ఫియర్ అండి. వాళ్ళు ఏముంది, క్యారవన్ వెళ్ళి కూర్చోండి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక ఎవరికి తెలియని విషయం చెప్తా. శోభన్ బాబు గారి పుత్రుడు కరుణ నేను మంచి ఫ్రెండ్స్, మంచి మిత్రులు మెడ్రాస్. సాయంకాలం కాఫీ కలిసాము, ఒక అడ్డా మాది, ఒక కార్ షెడ్ ఉండేది, మా కార్లు పిచ్చి. ఒకరోజు నేను వస్తాను, నేను
అంటే నువ్వేం చేయాలనుకుంటున్నా ఇండస్ట్రీస్లోకి వెళ్ళాలనుకుంటాను అన్నాడు. ఇద్దరు వెళ్ళిపోయి బస్సుకు వస్తే సాయంకాలం కలిసాం అందరం. మా వాళ్ళని అడిగితే తప్పకుండా చేద్దాం, ఇంకా టైం ఉంది చదువుకుంటున్నాం కదా, చేద్దు కానీ ఖచ్చితంగా. మా నాన్నగారు ఏమన్నారని అడిగితే, నేనే ఇండస్ట్రీ చూసుకో, టేక్ కేర్ ఆఫ్ మీ, లవ్ మీ, ఇండస్ట్రీ అంటే నిజంగా అండి ఆయన యొక్క ప్రేమ, అభిమానం, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క అడ్వైస్ కొడుకు దగ్గర నుంచి తోటి నటుల దగ్గర నుంచి అభిమానుల వరకు వాడు చూస్తున్నాను. నిజంగా ఎంత దూరం వెళ్ళారండి నిజంగా. ఆయన సింప్లిసిటీ, ఆయన నటన అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆ విగ్రహం అలా ఉండిపోయింది. ఆయన నిజంగా ఈ రోజున ఆయన అవార్డు తీసుకోవడం. కృష్ణ గారికి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు, ఒకటి శోభన్ బాబు గారు, రెండోది కృష్ణ గారు. ఎన్నో మూమెంట్స్ ఇవన్నీ కూడా ఆ టైమ్స్ అన్నీ దాటి వచ్చి ఇంకా ఉండి 52వ సంవత్సరం మా ఇద్దరికి అక్కయ్య నేను ఒకటే సినిమాలో రెండింటి కాలంలో వచ్చాము. నాకు 9 ఏళ్ళు, ఒకటి 13 ఏళ్ళు. ఎంత మెమరీ, ఎంత అద్భుతమైన సభలో ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డు నాకు ఆనందంతో పాటు నటుడిగా బాధ్యతను తెచ్చిందండి. వసంతం, వజ్రోత్సవం ఆయన త్వరలో అది కూడా ఇక్కడి నుంచే ఈ రవీంద్ర భారతి నుంచే ముందుకు తీసుకెళ్తామని కూడా శృతిలయ్య ఆధ్వర్యంలోనే మధుసూదన్ గారు పెద్దలు తప్పకుండా మమ్మల్ని వచ్చి దీవించి ఆ రోజున ఎప్పుడు ఆలోచించారు ఆ అవార్డు స్పెషల్గా ఒకటి ఆలోచించాం. మరొక అద్భుతమైన సభని ఇక్కడ ఖచ్చితంగా శృతిలయ్య మేమందరం కలిసి చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. అందరూ మాట్లాడారు, నేనేం మాట్లాడాలి అని నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్తాను. ఫుడ్ స్టెప్ తనది, ఒక ఫుడ్ స్టెప్ ఫాదర్ది ఉంది, తర్వాత ఒకే ఫుడ్ స్టెప్ ఉంది. అందుకని అడిగాడంట, నా ఈ కష్టం ఉన్నప్పుడు నాకు ఫుడ్ స్టెప్ ఒకటే ఉంది అంటే, అప్పుడు నేను నిన్ను తీసుకొని పుట్టింగ్ యూ ఆన్ మై బ్యాక్ అన్నారంట. అలా శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, విజయనిర్మల గారు కానీ అందరూ ఆయన్ని అలా దే ఆర్ టేకింగ్ హిమ్ ఆన్ దేర్ బ్యాక్. సో మాత్రం సందేహం లేదు. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. గిరి నిజంగా నిర్మగూడ వెంకటరావు గారి మనవరాలు అద్భుతమైన కవి ఆ రోజుల్లో. మరి వారి మనవరాలుగా వయసొచ్చింది దానితో మొలకొచ్చింది, వయసొచ్చింది దానితో మొలకొచ్చింది, అందుకే చిన్నది తొందర పడుతోంది, అందుకే చిన్నది తొందర పడుతోంది. Please like, share and subscribe G3 Media.